అందరికీ నమస్తే. ముఖ్యంగా నా మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను. మనసారా చెప్తున్నాను. హీరో విశాల్ అందరికీ సుపరిచితమే. పందెంకోడి సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే గతంలో విశాల్ కి ఎంగేజ్మెంట్ అనే విషయం అందరికీ తెలిసిందే. 2019లో అనీషా రెడ్డితో విశాల్ ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. ఆ సంవత్సరంలోనే పెళ్లి కూడా ఉంటుంది అని అందరూ అనుకున్నారు. కానీ అందరికీ షాక్ ఇస్తూ విశాల్ అనీషా వాళ్ళ ఎంగేజ్మెంట్ ని బ్రేక్ చేసుకున్నారు. తర్వాత విశాల్ వరలక్ష్మి శరత్ కుమార్ ప్రేమలో ఉన్నారని చాలా వార్తలు వచ్చాయి. ఇలా విశాల్ లవ్ లైఫ్ పై చాలా రూమర్సే వచ్చాయి. కానీ విశాల్ మాత్రం ఇదేమీ పట్టించుకోవడం తన సినిమాలపై ఫోకస్ చేస్తూ వచ్చారు. అయితే నిన్న ఒక మూవీకి సంబంధించిన ఈవెంట్ తన వెడ్డింగ్ న్యూస్ చెప్పి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చారు హీరో విశాల్. హీరోయిన్ సాయి దంచికాని విశాల్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టుగా అందరి ముందు విశాల్ తన వెడ్డింగ్ న్యూస్ ని అనౌన్స్ చేశారు. వీళ్ళిద్దరి మధ్య 11 years ఏజ్ గ్యాప్ ఉంది. విశాల్ కి ప్రెసెంట్ 47 years అయితే దాంచికాకి ప్రెసెంట్ 35 years. దాంచిక ఇప్పటికే తమిళ్లో తెలుగులో సినిమాలు చేసి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ఇయర్ ఆగస్టు 29న పెళ్లి బంధంతో వీళ్ళిద్దరు ఒకటి కాబోతున్నారు. ఈ న్యూస్ ప్రెసెంట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. క్యూట్ పేర్ అంటూ హీరో విశాల్ కి అడ్వాన్స్ గా విషెస్ తెలియజేస్తున్నారు నెటిజన్లు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్.